Hi guys. So I'm going to tell a brief about myself. So I started my career, in 2011. I joined a TCS company. Okay. I'm going to explain. In 5 minutes. Okay. I'll conclude everything in 5 minutes. So I started my career in TCS. So before that also I joined a small company. I worked for around 1 year. At that time my salary was just 8,000 per month. Okay. So at the time I was unable to manage with that 8,000 per month. So I thought, okay, this is not the correct company. So anyhow I served 1 year in that company. At the same time I learned blogging. In 2018 I guess there was an article in Eenadu paper. So I have seen that article and started creating blogs. Okay, in 2008 itself I started creating blogs, but I continuously faced failures. Continuously 3 years I was a failure blogger. ఓకే 3 years మటుకి సక్సెస్ లేదు నాకు. తర్వాత 2011లో టీసీఎస్ కంపెనీ జాయిన్ అయినాక నాకు ఇమీడియట్గా మ్యారేజ్ అయిపోయింది. సో అప్పుడు నాకు 22,000 పర్ మంత్ వచ్చాయి. సో ఐ వాజ్ అనేబుల్ టు మేనేజ్ మై ఫ్యామిలీ. ఓకే, ఈవెన్ మై ఫాదర్ కూడా బిజినెస్లో లాస్ వచ్చేసినాయి. నాకు అనేది మనీ సరిపోయేది కాదు, బికాజ్ మై ఫ్యామిలీ ఈజ్ దేర్, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్. సో అట్ దట్ టైమ్ ఐ వాజ్ థింకింగ్, ఆ రోజు కరెక్ట్గా నాకు గుర్తుంది ఆగస్ట్ 14th. సో తెల్లారితే ఆగస్ట్ 15th. సో ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలి, మనీ సరిపోవటం లేదు, కష్టాలు ఉన్నాయి బాగా ఫ్యామిలీలో, ఫాదర్కి బిజినెస్ లాస్ అయింది, ఏం చేయాలని ఆలోచించిన టైంలో నాకు ఈ ఐడియా వచ్చింది. అప్పుడు 2008లో చేసి ఫెయిల్ అయి ఉన్నా, నేను ఆల్రెడీ 2 times ఫెయిల్ అయి ఉన్నా. ఓకే, వై షుడ్ ఐ స్టార్ట్ అగైన్ అని థింక్ చేశాను. సో ఆగస్ట్ 15th వస్తుంది కదా, నా ఆలోచనలన్నీ ఇండియా గురించి ఉన్నాయి. ఓకే, ఆ టైంలో నేను allindiajobs.in అనే వెబ్సైట్ స్టార్ట్ చేశాను. సో ఆఫ్టర్ 6 months ఆఫ్ హార్డ్ వర్క్, నాకు 6 months 7 months 1 రూపీ కూడా రాలేదు. బట్ రాకపోయినా వస్తుంది అనే నమ్మకంతో కంటిన్యూస్గా 6-7 months ఐ హ్యావ్ ట్రైడ్ వెరీ హార్డ్ వర్క్ చేశాను, చాలా హార్డ్ వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ మనీ స్టార్టెడ్ జనరేటింగ్. ఫస్ట్ మంత్ 5,000, 10,000, 15,000, 25,000 స్టార్టెడ్ ఇంక్రీజింగ్. ఈవెన్ నేను నైట్ టైం 3-4 o'clock కూడా పడుకునేవాడిని. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి టీసీఎస్ కంపెనీకి వెళ్ళాలి, 9 o'clock కల్లా ఆఫీస్లో ఉండాలి. సో ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 4 to 5 hours, సమ్టైమ్స్ 4 hours ఓన్లీ. అంత హార్డ్ వర్క్ చేశాం కాబట్టి ఇప్పుడు ఇంత రెవెన్యూ మనకు వస్తుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక రోజులోనో లేకపోతే 1 monthలోనో 1 yearలోనే వచ్చేది కాదు. ఆఫ్టర్ దాట్ టీసీఎస్లో ఉన్నప్పుడు అరౌండ్ నాకు పర్ మంత్ మ్యాక్సిమం 40-50,000 వచ్చాయి. సో అదేవిధంగా టీసీఎస్ నుంచి నేను ఇమీడియట్గా ఐ మూవ్ టు ఎల్ఎన్టీ. ఓకే, అట్ దట్ టైమ్ I went for interviews and all. I moved to L&T. When I joined L&T, I worked, ఎక్కువ టైం ఇంకా స్పెండ్ చేశాను ఈ వెబ్సైట్స్ మీద. ఓకే, అప్పుడు L&T వెళ్ళినప్పుడు నాకు 1 lakh, 1.5 lakh అలా ఇంక్రీజ్ అయింది ఇమీడియట్గా, బికాజ్ ఐ యూస్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఇక్కడ ఎవరికైనా ఎర్నింగ్ రావాలంటే ఫస్ట్ నేర్చుకున్నదే సరిపోదు, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ కంటిన్యూస్లీ. కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటుండాలి. ఓకే, ఫస్ట్లో నేను చేసేటప్పుడు ఓన్లీ SEO, ARC2 ఇవన్నీ ఉండేవి. లేటర్ ఆన్ ఫేస్బుక్ వచ్చింది. సో ఐ లెర్న్డ్ హౌ టు ప్రమోట్ ఇన్ ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ ద్వారా ఎలా ఎర్న్ చేయొచ్చు, ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు. సో కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు లెర్న్. ఈవెన్ ఫర్ మై సజెషన్ ఫర్ ద న్యూబీస్ ఈజ్ యూ షుడ్ కంటిన్యూస్లీ అప్డేట్ యువర్ స్కిల్స్. ఈరోజు ఒకటి తెలుసు నాకు, దీని మీదే జాబ్కి వెళ్తానంటే కుదరదు. అలాగే మీలో ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళే అనుకునే వాళ్ళకి కొన్ని సజెషన్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఫర్ ది పీపుల్ హూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ, దే షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మస్ట్ అండ్ షుడ్. బికాజ్ మీరు ఏం చెప్తున్నారో అవతల వాళ్ళకి అర్థం కావాలి. ఓకే, టెక్నికల్ స్కిల్స్ ఈజ్ సెకండరీ, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సెకండ్ థింగ్ టెక్నికల్ స్కిల్స్. ఓకే, సో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని, ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్లీ ఆంధ్రా పీపుల్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈవెన్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. ఓకే, అందుకే నేను ఇక్కడ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళేవాడిని, చాలా తిరిగేవాడిని. సో అలా వెళ్ళి నేర్చుకొని మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవటం. సో ముందు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి, టెక్నికల్ స్కిల్స్ అంటే కూడా. యాజ్ ఎ ఫ్రెషర్ టెక్నికల్ స్కిల్స్ అనేవి కంపెనీస్, ఈవెన్ నేను కూడా చాలామందిని ఇంటర్వ్యూ తీసుకున్నాను, కాకపోతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని తీసుకున్నాను మా ప్రాజెక్ట్లో వచ్చే వాళ్ళకి. సో మేము చూసేది ఏంటంటే బాగా మాట్లాడుతున్నా లేదా, ఇతను మాట్లాడేది యూఎస్లో ఉన్న క్లయింట్స్కి అర్థమవుతుందా లేదా. అర్థం కాకపోతే వీళ్ళని తీసుకొని యూజ్లెస్ కదా, వాళ్ళకి ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా. ద మెయిన్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ. ఓకే,
సో అది నా ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ గురించి. తర్వాత వచ్చేసి నేను ఎల్ఎన్టీ నుంచి తర్వాత సోనీకి వెళ్ళాను. సోనీ నుంచి లాస్ట్ కంపెనీ హెచ్సిఎల్. టోటల్గా ఐ వర్క్ ఫర్ 7 years ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే, 7 years ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. అలాంగ్ విత్ దట్ ఆఫీస్ నుంచి రాంగ్లోనే నైట్ టైం ఈ బ్లాగింగ్ చేసుకునేవాడిని. సో 2 incomes అనమాట. శాలరీ నాకు 50,000 వచ్చినా, ఇదొక 50,000 వచ్చినా, ఫ్యామిలీ ఖర్చులు బాను, మా ఫాదర్ అప్పులు తీర్చుకోను. అప్పులు అరౌండ్ 30-40 lakhs చేశారు. అప్పుడు తెలంగాణ ఇష్యూ వచ్చింది కదా, దానివల్ల మా బిజినెస్ లాస్ అయినాయి. సో అందుకని కొంచెం కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసి అప్పులు తీర్చుకుంటా 2 parallelగా చేసుకుంటా వచ్చాను. సో అట్ ప్రజెంట్ కొంచెం సెటిల్ అయింది అంతా. సో అందుకని జాబ్ క్విట్ చేసి కంప్లీట్గా బ్లాగింగ్లోకి వచ్చాను. ఎందుకంటే 2 lakhs, 2.5 lakhs, 3 lakhs అనేవి మనకి జాబ్లో రావాలంటే మినిమం ఒక 10 to 12 years వర్క్ చేస్తేనే అంత శాలరీ వస్తుంది. అదే బ్లాగింగ్లో అయితే వితిన్ 2 yearsలో కూడా సంపాదించవచ్చు. సో దట్ మచ్ స్కోప్ ఈజ్ దేర్ ఫర్ ఆన్లైన్ ఎర్నింగ్. ఓకే, సీఈఓలు కూడా ఎర్న్ చేయరండి బ్లాగర్స్ ఎర్న్ చేసినట్టు. దట్ ఈస్ ట్రూ. ఎగ్జాంపుల్ ఈ సాయి రమేష్ గారు. దెర్ ఆర్ మెనీ మోర్ బ్లాగర్స్ లైక్ హిమ్ ఇన్ ఇండియా, బట్ మెనీ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఆన్లైన్ ఎర్నింగ్. మోస్ట్లీ ఆన్లైన్ ఎర్నింగ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏదో డేటా ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది. అవన్నీ ఫేక్ అండి. ఓన్లీ త్రూ బ్లాగింగ్, యూట్యూబ్, ఫేస్బుక్ యూ కెన్ ఎర్న్ మనీ. ఓకే, డేటా ఎంట్రీ ద్వారా డబ్బులు రావు, అవన్నీ ఫేక్. ఓకేనా? సో మీరు అనేది కష్టపడి చేసుకుంటే డెఫినెట్గా యూ విల్ గెట్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ.